బీసీ మోర్చా ప్రెసిడెంట్ పైకి రా. అందరికీ నమస్కారం. కొమరం భీం విజయ సంకల్ప యాత్ర భాగంగా ఈరోజు ఇటు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా గౌరవ పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు, వారితో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు, అన్న యాత్ర ఇన్ఛార్జ్ రామ్నాథ్ గారు, మా జనరల్ సెక్రటరీ నరసింహారెడ్డి గారు, అలాగే మనలందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పాల్గొంటారు. నేను ఎంపీ గారిని ఇటు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది అవసరమా? ఇదే బెటరా? చెప్పండి, మైక్లో మాట్లాడాలా? జై శ్రీరామ్, జై సియారాం. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఆల్రెడీ 5 అసెంబ్లీ నియోజకవర్గాలు మన పార్లమెంట్లో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అన్ని చోట్ల కూడా మంచి జనాదరణ, మోదీ గారి పట్ల ప్రేమ, అభిమానాలు ప్రజల్లో కనబడతా ఉన్నాయి. ఇవాళ ఈ ప్రెస్ మీట్ తర్వాత నందిపేట్, నవీపేట్, బోధన్లో కూడా మా సభలుంటాయి. రేపు ముగింపు సభ ఇందూరు పట్టణంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్లో ఉంటుంది. దానికి కేంద్ర సీనియర్ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు చీఫ్ గెస్ట్ గా రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి ధీటుగా పర్ఫార్మెన్స్ చేసినట్టు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మోదీ గారు పట్ల చూపిస్తున్న ఆదరణ పట్టి చూస్తే చాలా పెద్ద మెజారిటీతో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక ఈ సభ తర్వాత మీ ప్రెస్ మీట్ తర్వాత మాకు పసుపు రైతు సదస్సు కూడా ఉంది. ఈ యాత్రలో భాగం అది ఇంటరాక్షన్. సో వాళ్ళకు కూడా తెలియజేయాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలతోటి 1947 నుంచి వాళ్ళు అన్ని వర్గాలతోటి కేవలం రాజకీయమే చేసిండ్రు. వాళ్ళు ఎవరు సేవ చేయలేదు. అందుకని పసుపు రైతుల 2 దశాబ్దాల ఇబ్బందులు, చెరుకు ఫ్యాక్టరీలు మూతపడిపోవడు, రైతాంగం మొత్తం కూడా ఇబ్బందికరంగా మారడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన గిఫ్ట్. ఎట్లయితే మోదీ గారు కాంగ్రెస్ పార్టీ చేసిన బ్లండర్స్ ఉన్నాయో, ఆర్టికల్ 370 అనండి, పిఓకేని పాకిస్తాన్కి అప్పచెప్పడం అనండి, ఈ ముష్కరులని పెంచి పోషించి వీళ్ళ అపీజ్మెంట్ పాలిటిక్స్, మైనారిటీ అపీజ్మెంట్ పాలిటిక్స్ వల్ల ఈశాన్య రాష్ట్రాలు కానీ, కశ్మీర్ కానీ, ఒకప్పుడు పంజాబ్ కానీ ఇవన్నీ కూడా పెరిగినాయి. అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో ఇవన్నీ కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్క రాష్ట్రం నుంచి ప్రజలు తరిమేసిండ్రు. ఇక్కడ కూడా చిన్న మెజారిటీ తోటి ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ సరిగ్గా ఏ స్థాయిలో ఎదగాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎదగలేదు. ఇది కాంగ్రెస్ పార్టీకి మేము సరి చేసుకోవడం
లేక మేమిచ్చిన గిఫ్ట్ అయింది ఇది తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికలు, అందులో స్పెషల్గా ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ ప్రాంతం మొత్తం ఇంకా మోదీ గారి గాలి, రాముడి ఆశీర్వాదంతో ఈ ప్రాంతంలో భారీ మెజారిటీలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇవాళ 3 రాష్ట్రాలలో గవర్నమెంట్లో ఉంది దేశంలో. అందులో నిన్న అక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తర భారతంలో ఒకటే ఒక రాష్ట్రం, చిన్న రాష్ట్రంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి యొక్క అహంకార ధోరణితోటో మరి ఏందో తెలియదు, అక్కడ కూడా నిన్న కొందరు ఎమ్మెల్యేలు కనబడకుండా పోయారు, క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. వాళ్ళ రాజ్యసభ సీట్ ఒకటి పోయినట్టుంది. కాబట్టి ప్రజలు ఆదరణ కోల్పోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకు కూడా వాళ్ళ నాయకత్వం మీద నమ్మకం పోతా ఉంది. ఇవాళ హిమాచల్ ఎమ్మెల్యేలే కాదు, ఈ మధ్య మీరు చూసిండ్రు అశోక్ చవాన్ గారు, మిలింద్ దేవరా, ఈ రకంగా కమల్నాథ్ గారు కూడా రేపో మాపో అన్నట్టుంది. మనీష్ తివారీ ఒక ఎంపీ, ఉత్తరప్రదేశ్లో చాలా మంది నాయకులు వెళ్ళిపోయినరు, బీహార్లో కొందరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వేరే పార్టీలోకి మారుతా ఉన్నారు కాంగ్రెస్ నుంచి. సో ప్రతి చోట కాంగ్రెస్ వీక్ అయిపోతా ఉంది, మటుమాయం అయిపోతా ఉంది, కనుమరుగైతా ఉన్నది. ఇక్కడ కూడా రైతులకి మేము కొరది దయచేసి రాజకీయాలు చేసారు మీతోటి 60 సంవత్సరాలు, ఎటువంటి మేలు చేయలేదు. ఒక పసుపు, ఈ ప్రాంతంలో పసుపు ఎప్పటి నుంచో పండుతున్నది, బ్రహ్మాండంగా పండుతున్నప్పుడు దానికి ఇంకా డెవలప్ చేసుకోవాలి. అదే సమయంలో డెవలప్మెంట్ కావాలి, ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసేందుకు లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకోవాలి. ఇలాంటి వరకు మన ప్రాంతంలో, బంగారం పండే ప్రాంతంలో ఒక్క ఫ్యాక్టరీ లేదు. అవును, ఎప్పుడో 1935లో కట్టిన నిజాం కట్టిన ఫ్యాక్టరీ కూడా మూసేసిన ఘనత ఇల్లదే. వీళ్ళు 60 సంవత్సరాలు ఏలి ఒక్క మంచి పని రైతులకు చేయలేదండి. ఆ రైతుల్ని అడుగుతాం ఇప్పుడు మీ ముందర, మీరు ఉంటుండ్రి, పార్టీ అలవ్ చేస్తున్నది నాకు తెలియదు. రైతుల్ని అడుగుతాం మేము, ఏ మంచి పని చేసిందని. మోడీ గారు ఎగుమతులు పెంచుకుంటూ, పసుపే కాదు అన్ని వస్తువులు కానీ పంటలు కానీ ఎగుమతి అవకాశం ఉన్నాయని పెంచుకుంటూ పోతా ఉంటే దాని తగ్గట్టు ప్రభుత్వంలో పాలసీస్ చేసుకుంటా ఉండి ఆఫీసర్లతో పని చేపిస్తే మన ఎకానమీ పెరుగుతున్నట్టు మనకు తెలుస్తూనే ఉంది. మనం 10వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చినాము మోదీ గారి పిఎం అయినాక. ప్రపంచంలో 3వ స్థానానికి అతి త్వరలో పోతున్నామని ఆయనే చెప్తున్నారు. సో ఇట్లా జీడిపి పెంచుకుంటూ, ఎకానమీని పెంచుకుంటూ, ఈ రకంగా మంచి మంచి పాలసీస్ తోటి అందులో భాగంగా పసుపు రైతులు కూడా బాగుపడుతున్నారు. ఇక వాళ్ళ చిరకాల వాంఛ, వాళ్ళు దేనికోసం అయితే పోరాటం చేసిండ్రో, పసుపు బోర్డు కూడా ఆ మహనీయుడు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసి రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా బయటకు వచ్చి కార్యాలయాలు కూడా అతి త్వరలో దేశవ్యాప్తంగా పెడతారు, నిజామాబాద్లో కూడా పెడతారు. గంత పెద్ద మనిషి వచ్చి గీడికొచ్చి అనౌన్స్ చేసిపోయినాక గద్దెలో అయినా కార్యాలయం పెట్టాలని. కాబట్టి ఇదే స్పైసెస్ బోర్డు తోటి మా ప్రభుత్వం మేము పనిచేయించినాం గత 4 నుంచి. ఇవాళ పసుపు బోర్డు సంపాదించినాము. 66 చక్కెర ఫ్యాక్టరీలు, నారాయణ లిస్ట్ ఉంటాయి, 66 చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డే నిజాం షుగర్ ఫ్యాక్టరీ లెక్క తెలిపించినాం భారతీయ జనతా పార్టీ. లిస్ట్ ఇస్తా మీకు. దేనికైనా ఒక ప్రణాళిక ఉండాలి, పనితనం ఉండాలి. ఊరికే పొద్దులేస్తే రాజకీయాలు. ఏం చేసిండ్రు వీళ్ళు? జనవరిలో వేసిండ్రు, ఫిబ్రవరి అయిపోయింది, కమిటీ డిసెంబర్లో గెలిచిండ్రు, జనవరిలో కమిటీ వేసిండ్రు, ఫిబ్రవరి ఆఖరి అయిపోయింది. ఏం చేసిరని నిన్న పేపర్ చూస్తే కృత నిశ్చయంతో ఉన్నదంట కాంగ్రెస్ పార్టీ, కృత నిశ్చయంతో. దేనికి? పసుపు మన చెరుకు ఫ్యాక్టరీని తెరిపిస్తుందట. ఎన్ని సంవత్సరాలు కృత నిశ్చయంతో ఉంటారు? ఎన్ని దశాబ్దాలు ఉంటారు కృత నిశ్చయంతో? కాబట్టి అన్ని మోసాలేనండి. 6 గ్యారంటీలు మోసాలే,
కర్ణాటకలో పచ్చి మోసాలే. 500 రూపాయలు సిలిండర్ అన్నారు, మళ్ళీ చిన్న సిలిండర్ ఇస్తున్నాడు. గాలికి వాగ్దానాలు చేసిండ్రు, దాన్ని నిలబెట్టుకోలేక ఇప్పుడు కింద మీద అవుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. అలా 2,500 మహాలక్ష్మి పథకము ఏందో పేర్లు తెలియవు, మళ్ళీ 4,000 పెన్షన్ లేదు, మళ్ళీ కరెంటే వేస్తలేదు చక్కగా, రైతు రుణమాఫీ లేదు. ఇంకేమున్నాయి? ఇల్లు ఎప్పుడు కట్టాలి? ఇల్లు కట్టారు. ఇల్లు గివిటికే దిక్కులేదు, ఇళ్ళకి పైసలు ఎక్కడి? కనీసం నరేంద్ర మోడీ గారి 4 కోట్ల ఇల్లు కట్టిండు దేశం మొత్తం. రాకేష్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ చలో కొడంగల్ పిలుపునిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నిక కాగానే 10,000 ఇల్లు కట్టాలి. కరెక్ట్, అది మేమందరం దానికి మద్దతు పలుకుతాం. కొడంగల్లో దీక్ష చేయడానికి సిద్ధమవుతున్నారు రాకేష్ రెడ్డి గారు. పైసలన్నీ అట్టే తీసుకుపోతుండ్రు. మొత్తం బలమైన రైతులు ఉన్న ప్రాంతం ఉత్తర తెలంగాణ. ఇంతో అంతో డెవలప్మెంట్ అవుతుందంటే హైదరాబాద్ పైనే పైసలు వస్తాయి, రెవెన్యూ వస్తుంది మన రాష్ట్రానికి. మొత్తం తీసుకొని పీకుతున్నారు మహబూబ్ నగర్కి, ఖమ్మంకి, నల్గొండ, ఈ 3 జిల్లాలకి మొత్తం పోతున్నాయి పైసలని. 5 కోట్లు ఇండ్లు టార్గెట్ పెట్టుకొని ఆవాస్ యోజన మొదలైంది ఒక 7 సంవత్సరాల క్రితం, 7-8 సంవత్సరాల క్రితం. 4 కోట్ల పైన ఇల్లు కట్టిండ్రు. 5 కోట్లు అంటే 543 పార్లమెంట్ అంటే దాదాపు 90,000 పైన ఒక పార్లమెంట్లో, 10,000 పైన ఒక అసెంబ్లీలో, 15,000 దాకా ఒక అసెంబ్లీలో వస్తాయి. రాకేష్ రెడ్డి గారు చేస్తున్న డిమాండ్, దేశం మొత్తం పైసలు తీసుకొని అన్ని రాష్ట్రాలు కడుతున్నారు. ఇక్కడ మొన్నటిదాకా కేసీఆర్ మోసం చేసిండు, ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో పోతున్నది. మళ్ళా ఉన్న పైసలు కూడా ఈ 3 జిల్లాలకే సరిపోతున్నాయి అని ఆయన ఆమరణ దీక్షకి తయారైతా ఉన్నాడు. సో దానంతా ఆ దీక్షకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తప్పకుండా ఉంటుంది. భారీ ఎత్తున కూడా అది చేస్తాము. మేమందరం కూడా దాంట్లో పాల్పంచుకుంటాం. ఇదే రకంగా నడుస్తే మన ప్రాంతం ఇంకింత ఇబ్బందికరంగా అవుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అన్నది 60 సంవత్సరాల మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దాన్ని తప్పనిసరిగా నిజామాబాద్ పార్లమెంట్లో రిజెక్ట్ చేస్తారు రానున్న లోక్సభ ఎన్నికల్లో. పసుపు ఎగుమతులు పెరిగినాయి. మళ్ళీ ఏదో లఫంగా మాటలు మాట్లాడుతారు కాంగ్రెస్ వాళ్ళు. పసుపు విస్తీర్ణత తగ్గింది కాబట్టి రేట్లు పెరిగినాయని. పసుపు విస్తీర్ణత పెరిగింది, దేశంలో పసుపు విస్తీర్ణత పెరిగింది. 1,50,000 ఎకరాలు 2018-19 నుంచి 2022-23 వరకు 1,50,000 ఎకరాలు పెరిగింది. ఎగుమతులు పెరిగినాయి. తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది. ఇలా పసుపు రేటు తెలంగాణ, మన నిజామాబాద్లైనా, సాంగ్లీలైనా, సేలంలైనా, ఎక్కడైనా భారతదేశంలో వండే పసుపు మీద ఉంటుంది రేటు. నిజామాబాద్కి ఇవ్వలేదు మనం బోర్డు, జాతీయ పసుపు బోర్డు ఇచ్చినాము. ఇక్కడ రేటు ఎందుకు తగ్గింది? ఇక్కడ పసుపు రైతులు కాంగ్రెస్ గల్లబట్టాలి, టీఆర్ఎస్ గల్లబట్టాలి. పక్కకి 100 కిలోమీటర్ల అవతల, 70 కిలోమీటర్ల అవతల మహారాష్ట్రలో 3,000 అవుతున్నది క్వింటాల్కి పెట్టుబడి, 60-70 వేలు అవుతుంది ఎకరానికి పెట్టుబడి. ఈడ 1,20,000 అవుతున్నది. ఎందుకు? లేబర్ ఛార్జ్ బూడింతలు, న్యాచురల్ ఫర్టిలైజర్ రేట్ ఎక్కువ. ఇవన్నీ కరెక్ట్ గవర్నెన్స్ లేక రాష్ట్రంలో, ఉపాధి అవకాశాలు లేక గల్ఫ్లోకి వెళ్ళిపోయినారు యువకులంతా. యానిమల్ హస్బెండరీ మీద చిత్తం లేక న్యాచురల్ ఫర్టిలైజర్ ఇబ్బంది. ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా. లేబర్ అయినా బీహారు, యూపీ, ఒరిస్సా ఇటుకెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవాలా. న్యాచురల్ ఫర్టిలైజర్ మహారాష్ట్రకి వెళ్ళి తెచ్చుకోవాలా, ఎక్కువ ధరలు తెచ్చుకొని పెట్టుకోవాలా. ఈడ పెట్టుబడి ఎక్కువైతున్నది. దానికి ఓలకు గల్లబట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిన మనుషులది గల్లబట్టాలి. అది ఎట్లా భర్తీ చేస్తారు?
మేము చేసిన పనికి ఇలా 14,000 13,500 రేటు ఉన్నది. మీకేం సంబంధమే కాంగ్రెస్ వాళ్ళు? మీ 2,000 రూపాయలు 2,500 రూపాయలు ఎక్క పెట్టుబడి అవుతున్నది. ఎట్లా భర్తీ చేస్తావు? చెయ్యి. అన్ని ఈ రాజకీయాలలో పసుపు రైతులు పడకూడదు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అంటే చీడపురుగులాగా చూడాలి పసుపు రైతులు. ఈ ఏదైతే గ్రోత్ మనం చూస్తా ఉన్నామో ఈ గ్రోత్ కంటిన్యూ కావాలంటే మళ్ళా భారీ మెజార్టీ తోటి మోదీ రావాలి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎంపీ పెద్ద ఎత్తున రావాలి. వాళ్ళు వేసుకున్న 94,000 ఓట్లు పోయినసారి మాకు వేయాలని మేము చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళతోటి. బీఆర్ఎస్ దగ్గర కూడా రాదు, మా కాంపౌండ్ లో కూడా రానియం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైతే ఆర్మూర్ ఉదాహరణ కారణం నిన్న జరిగిన సంఘటన. అచ్చా అదే మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ అంటుండే అనుకుంటున్నా. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రెండు ఇద్దరు దొంగలేనండి. దొందే అది ఎట్లా కలిసేటివే, ఆర్మూర్లో కలిసినాయి కదా, అది ఎట్లా కలిసేటివే. ఇలా రాజకీయాలన్నీ బీఆర్ఎస్ తోటి ఇంతకుముందు కాంగ్రెస్ పొత్తుండే, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి ఎవరిని పెట్టాలి, ఎవడు ముందుకు వస్తలేడు. బీఆర్ఎస్కి వెళ్ళి అయితే అందరు వెనక కురుకుతున్నారు. ఇక ఉన్న దాంట్లో కాంగ్రెస్ ఉన్న ఒకరిని పెట్టాలి. అరవింద్కి బీజేపీ అరవింద్ కులం ఓటు ఎట్లా కట్ చేయాలి, బీజేపీ ఓటు ఎట్లా కట్ చేయాలి అని ఇద్దరు కవిత రేవంత్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏముంటుందో ఇక నేను అనలేదు, ఒక ఆయన అంటున్నాడు. కాళేశ్వరము దగ్గర పోయి పర్రెలవాసిన దగ్గర సెల్ఫీలు తీసుకున్నాడు. ఏం స్టంటు అది? ఏ స్టంటు? ఈ రాణి తిడుతుడు, వాడు వీణి తిడుతున్నాడు, కానీ యాక్షన్ అయితే లేదు. లిక్కర్ కేసులో మస్తు యాక్షన్ అయింది. దునియా మంది మంత్రులు ఉప ముఖ్యమంత్రులు లోపల పోయినరు. 8 సార్లు అరవింద్ కేజ్రీవాల్కి నోటీసులు ఇచ్చారు. మన ఉక్కు మహిళకి, మన జిల్లా ఉక్కు మహిళకి 5 సార్లు 6 సార్లు ఇచ్చారు. నేనేమన్నా తుక్కు మహిళ అన్న, నేను ఉక్క నేను వడదాలకి పని చూడండి. బీజేపీకి ఈడీకి ఏం సంబంధం లేదు. ఈడీ పని చేస్తుంది. ఇప్పుడు గత 10 ఏళ్ల నుంచి ఈడీ పని చేస్తుంది. దానికి ఉదాహరణ 2004 నుంచి 14 వరకు 5,000 కోట్లు సీజ్ చేసింది ఈడీ. 2014 నుంచి 2024 వరకు 1,05,000 1,10,000 కోట్లు సీజ్ చేసింది ఈడీ. ఇవన్నీ కవితయేనా? బ్లాక్ మనీ ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ రెడీ చేస్తున్నారు, పని చేసుకుంటున్నారు ఈ సంస్థలన్నీ. ఆ పైసలన్నీ తెస్తున్నాడు మోడీ. బ్రిడ్జ్లు కడుతున్నాడు, రోడ్లు కడుతున్నాడు, హైవేలు కడుతున్నాడు, ఎయిర్పోర్ట్లు కడుతున్నాడు, రైల్వే లైన్లు ఎత్తున్నాడు, ఎలక్ట్రిఫికేషన్ చేస్తున్నాడు, స్కీమ్స్ ఇస్తున్నాడు. 6,300 కోట్ల రూపాయలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి రుణాలు ఉన్నాయి మన పార్లమెంట్లో. 2,300 కోట్ల రుణాలు ముద్రా లోన్లు ఉన్నాయి మన పార్లమెంట్లో. 41,000 మందికి సెల్ఫ్ హెల్ప్ మన స్వనిధి యోజన చిరు వ్యాపారులకి మున్సిపాలిటీలలో లోన్లు ఇచ్చిండ్రు. దాదాపు 7 లక్షల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఉన్నాయి. 6,80,000 4 లక్షల రూపాయల జీవన బీమా పథకం ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 3 లక్షల మందికి దాదాపు రైతన్నలకి కిసాన్ సమ్మాన్ నిధి వస్తున్నది. 19,000 రూపాయలు ప్రతి ఎకరాకి రైతుకి ఫర్టిలైజర్ డిఏపి మీద సబ్సిడీ వస్తున్నది. ఉజ్వల కనెక్షన్లు 80,000 ఉన్నాయి. సిలిండర్ మీద 350 పెద్ద సిలిండర్. మళ్ళా రేపు పెట్టుకొని తిరుగుతాం బండి మీద. ఒకటి పెద్ద సిలిండర్ బొమ్మ పెడతాం, ఒక చిన్నది పెడతాం. దానికి మోడీ అని రాస్తాం, దీనికి రేవంత్ అని రాస్తాం. భీమ్ చోటా భీమ్. ఇట్లా మన బ్యాంక్ అకౌంట్లలో పైసలు వేసుకుంటే, మీరు నేను వేసుకుంటే 4% ఇయ్యదా బ్యాంకు, సేవింగ్స్ బ్యాంకు అకౌంట్లో. 3% 4% రాదు మనకు. 10 సంవత్సరాల వయసున్న అమ్మాయికి అకౌంట్ ఓపెన్ చేస్తే 8.5% ఇస్తున్నాడు. అటువంటి లోన్లు 70,000 పైన ఉన్నాయి నిజామాబాద్ పార్లమెంట్లో.
ఇవన్నీ ఎక్కడైతే బ్లాక్ మనీ ఉన్నదో, ఎక్కడైతే ట్యాక్సులు ఎగ్గొట్టుకుంటా పైసలు సంపాదించారో వాళ్ళందరి దగ్గర పోతున్నారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఈడీ కానీ పట్టుకొని వస్తున్నారు, దేశం అభివృద్ధి చేస్తున్నారు. అందుకనే కేటీఆర్కి మంట, కవితకి మంట. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? డబల్ డిజిట్. ఇక గాలి ఇంకెక్కుంటే మొత్తం వస్తాయి. హైదరాబాద్ కూడా అవకాశం లేదంట ఫస్ట్ ఇండియాలో. హైదరాబాద్ కూడా బలమైన అభ్యర్థులు మనకు కావాలి టికెట్ అని అంటున్నారు. సార్ ఇప్పుడు స్పైసెస్ బోర్డు బెస్టా పసుపు బోర్డు బెస్ట్? గతంలో తమరు ఏమున్నారంటే పసుపు బోర్డు కంటే స్పైసెస్. మా రైతులకి ఏది మంచి చేస్తే అది బెస్ట్. 20,000 దాటిస్తే టర్మరిక్ బోర్డు రేటు అది బెస్ట్. ఇయ్యాలటి వరకు స్పైసెస్ బోర్డు బెస్ట్, ఇయ్యాలటికి వెళ్ళి టర్మరిక్ బోర్డు బెస్ట్. ఇటువంటి క్వశ్చన్ పాలిటీషియన్లు అడిగితే ఈజీగా చెప్తారు ఆన్సర్. అంటే మీరే అన్నారు కదా సార్ గతంలో పసుపు బోర్డు కంటే అప్పుడు అది బెస్ట్, ఇప్పుడు ఇది బెస్ట్. అప్గ్రేడ్ కాదు 5G అది. టెక్నాలజీ ఎట్లయితే అప్గ్రేడ్ అయిందో టెక్నాలజీ అప్గ్రేడ్ బోర్డు. అప్పుడు అది బెస్ట్, ఇప్పుడు ఇది బెస్ట్. మీకేమైనా కష్టమా? మాకేం కష్టం. మరి అయిపోయి పసుపు బోర్డు ఇయ్యలేరు కాబట్టి అది బెస్ట్, ఇప్పుడు ఇచ్చారు కాబట్టి ఇది బెస్ట్ అనుకోవచ్చు కదా. అంతే, మరి గదే చెప్తున్నా కదా ఇప్పుడు నీకు. రైతులు కోరుకున్నది ఇచ్చినాం. రైతులు అప్పుడు కూడా అదే కోరుకున్నారు కదా సార్. అప్పుడు అది కోరుకున్నారు. అప్పుడు పదం స్పైసెస్ అని కన్ఫ్యూజన్ అయింది. తెలంగాణలో తెలుగులో పదం పసుపు బోర్డు అనే పదాన్ని వాడుకుంటే మీరు కన్ఫ్యూజన్ చేశారు, మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ. ఆ స్పైసెస్ నేను చెప్తున్నా కదనే, అది తెచ్చినోడు నేనే, ఇది తెచ్చినోడు నేనే. అప్పుడు అది బెస్ట్, ఇప్పుడు ఇది బెస్ట్. ఓకే, దాని డిస్కషన్ ఎందుకు? ఇవాళ రేటు బెస్ట్ రేట్ ఉందా లేదా? ఎగుమతులు పెరుగుతున్నాయా లేదా? ఇక్కడ విస్తీర్ణత పెంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2,000 నుంచి 2,500 ఎట్లా భర్తీ చేస్తుంది చెప్పాలి. అది ఓకే, ధన్యవాదాలు. అవి ఎప్పుడు మీరు మురళి ఒకటి అడుగుతుంది, మీరు ఏమి అడగరా అయింది కాంట్రవర్సీ అంతా నూకెత్తరు. అంతేనా? అంటే ముందు క్వశ్చన్ బ్యాంక్ రాసుకుంటారా మీరు ఒకరు అడగరా? అందరికీ ధన్యవాదాలు. తరఫున అటెండ్ కానీ ఇచ్చేసింది మొత్తం ఇంటి పత్రిక అతనే చేశానా? ఇంతతో ముగుస్తుంది. జీపీఏ జీపే ఇచ్చేసింది. ఏదైతే పసుపు రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాము అరేంజ్ చేయండి. టీఆర్ఎస్ కాంగ్రెస్ కలయిక